భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 25/7/2024 స్వస్తి శ్రీచాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష చవితి గురువారం చవితి ఉదయం 8:24 వరకు పూర్వాభాద్ర నక్షత్ర రాత్రి 8:45 వరకు శేషవర్జ్యం ఉదయం 5:47 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:48 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:06 నుండి 3:37 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:32 అమృత గడియల మధ్యాహ్నం 1:17 నుండి 2:40 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 8:30 నుండి ఉదయం 9:10 వరకు సాయంకాలం 4 నుండి 5 వరకు శుభకాలం. శోభన యోగం మధ్యాహ్నం 12:42 బాలవ రాత్రి 8:24 కౌలవ రాత్రి 7:10 చవితి గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలం. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే విష్ణు సహస్రనామంలో సంవత్సర ఓం సంవత్సరాయ నమః ఈ నామం కూడా కాల ప్రమాణాన్ని తెలియజేస్తున్న భగవంతుడు కాలస్వరూపుడని ఆయన నుండియే కాలము యొక్క గణనము ఆరంభమైనదని శాస్త్రవాక్యం. కాలః కలయతామహ గణము చేయుదగినది కాలము నేనే అని చెప్పాడు భగవద్గీతలో. అహం కాలః అలాగే నేను నాశనము లేని కాలస్వరూపుడను అని భగవద్గీతలో కూడా చెప్పబడింది. కనుక నేర్పరితనమును మంత్ర నియామకము సామాన్యులకు భయంకరమగు విషసర్పము పట్టుట సాధ్యము కాని రీతిగా ఆధ్యాత్మిక సాధనోపాయంలో సాధించని మూడులకు భగవానుని పట్టుకొనుట దుర్లభమే కదా అనే అర్థం కూడా ఉంది. కనుక స్వామివారికి వ్యాలాయ నమః వ్యాలః సర్పము అని అర్థం. భక్తిహీనులు మూఢులు దుర్మార్గులు భగవానును సర్పము వలె భయంకరంగా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు చూడండి, భక్తులకి భగవంతుడు ప్రసన్న హృదయంతో కనపడతాడు, దుర్మార్గులకి పాపాత్ములకి భయంకర రూపంగా కనపడతాడు. అలాగే యమధర్మరాజు కూడా ఆయన కూడా అంతే. భక్తులకేమో యమధర్మరాజు గారు ధర్మాత్ముడిగా ధర్మ అనే పేరు అమ్మడానికి ధర్మరాజు యమధర్మరాజు కదండి, ధర్మంగా కనపడతాడు. అదే పాపాత్ములకు భయంకర ఎర్రటి నేత్రాలతో భయంకరంగా కనపడతాడు. అలాగే భగవంతుడు కూడా పాపాత్మగా రూపంగా కనపడతాడు. వ్యాలః అని చెప్పబడ్డ మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.